This is Naganika, lecturer in Commerce, Government Model Degree College, Ellareddy. So today we discuss human resource management. In human resource management, we discuss the topic human relations theory. So human relation theory was proposed Elton Mayo. So Elton Mayo is widely recognized as the father of human relations theory. So who is the father of human relations theory? Elton Mayo. So Elton Mayo explained the role of human behavior in production. Means so how the workers are doing the work in production activities, and he also highlighted the importance of communication between the workers and the management. And Elton Mayo's theory concentrated on fatigue, accidents, production levels, rest periods, working conditions of individual workers in factories. Here he did two important research. So the first research is in textile mill in Philadelphia. The second research is in Western Electricity Company. సో ఎల్టన్ మాయో మానవ వనరుల వివరణ యొక్క పితామహుడిగా గుర్తింపు ఉంది. సో ఈ ఎల్టన్ మాయో మానవుల యొక్క నడవడి, ఉత్పత్తులలో మరియు ఉద్యోగుల మరియు యాజమాన్యం మధ్య సమాచార వ్యవస్థను ప్రత్యేకమైనగా భావించినట్లు ప్రాముఖ్యతను ఈ ఎల్టన్ మాయో పెంచడం జరిగింది. ఈ ఎల్టన్ మాయో శ్రమ, ప్రమాదములు, ఉత్పత్తులు, గతులు, విశ్రమించు సమయములు, పని సమయాలు, పరిశ్రమలోని ఏక ఉద్యోగుల గురించి అధికంగా ఈ ఎల్టన్ మాయో శ్రద్ధ చూపేవాడు. అయితే అతని యొక్క ముఖ్యమైన పరిశోధనలు ఏంటివంటే, మొదటిది ఫిలడెల్ఫియా దగ్గర నేత పరిశ్రమలో పరిశోధన, ఇంకొకటి చికాగోలోని వెస్టర్న్ కరెంట్ పరిశ్రమలోని పరిశోధన. హియర్ రీసెర్చ్ ఇన్ టెక్స్టైల్ మిల్ నియర్ Philadelphia. Textile mill near Philadelphia was a model organization with all facilities to workers and which was well organized. The employers were highly enlightened and the human. So the labor persons faced problem in the multi-spinning department of the mill. So here the issues in this mill, so to hire 250% more workers, which mean absenteeism among the workers was the main issue. Now the next point is management also consulted efficiency engineers. Several financial incentives were introduced and number of schemes were launched, but they yielded no appreciable results. So Mayo was consulted to study the problem of multi-spinning department of the mill. Here ఫిలడెల్ఫియా దగ్గర నేత పరిశ్రమలో పరిశోధన. అయితే ఫిలడెల్ఫియాలోని నేత పరిశ్రమ పనివారికి తగిన వసతులు కల్పించేటటువంటి నమూనాగా గుర్తించబడింది. అదే రకంగా అక్కడ ఉద్యోగులు అధికమైన ఉత్తేజవంతులై మానవీయంగా ఉన్నారు. స్పిన్నింగ్ భాగంలోని కూలీ సిబ్బంది సమస్యలను ఎదుర్కొన్నారు. అదే రకంగా అందులో 250% అధిక పనివారు అందులో ఎక్కువగా హాజరు కాలేకపోయారు. యాజమాన్యం నైపుణ్యం గల ఇంజనీర్లను సంప్రదించి అనేక రకమైన ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టి చెప్పుకోదగ్గ ఉత్పత్తిని చేయలేకపోయింది. దీని గురించి మేయో యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇతను ఈ ఎల్టన్ మాయో లోతుగా అనేక కోణములలోని భౌతిక, సామాజిక మరియు మానసిక విషయాలలో పరిశీలించను. స్పిన్నింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి పనివారికి పాద సంబంధమైన సమస్యలు ఉంటే త్వరగా పరిష్కారం చేయలేకపోవడం జరిగింది. అయితే ఈ సమస్య పెరిగిపోయి సమస్యతో ఈ సిబ్బంది ఇరువైపులా స్పిన్నింగ్ పరికరములు ఉండి వాటి మధ్యలో సిబ్బంది నడవడం వల్ల వాళ్లకు పాదాలకు ఇబ్బంది కలిగింది. అయితే ఒక పనివారు 10 నుంచి 14 మిషన్లను అదుపు చేయడం వల్ల మిక్కిలి తికమక పడటం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పాల్గొన్న
సైన్యాధ్యక్షుడు ఆధ్వర్యంలో పనివారు భయపడడం జరిగింది. ఇక్కడ మేయో యొక్క పరిశోధనలు ఏంటంటే విశ్రాంతి సమయంలో ప్రవేశపెట్టుట. అంటే ప్రతి పనివారికి పని మధ్యంలో కొంత విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉండదు. పనివారికి 10 నిమిషములు 2 విడతలుగా ఉదయం మరియు మధ్యాహ్నం ప్రతి ఒక్కరికి కల్పించాలి. అయితే ప్రతిఫలములు విశ్రాంతి సమయంలో పథకము భౌతిక శ్రమ సమస్యను నివారించాలి. అట్లా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఉత్పత్తి పెరిగింది, మానవాళి పెరిగింది, పనివారి యొక్క హాజరును పెంచడం అనేది జరిగింది. అధిక సంపాదన పథకము ప్రవేశపెట్టుట. ఈ పథకం కింద నియమించిన తగిన శాతం ఉత్పత్తి కన్నా ఎక్కువ ఉత్పత్తి చేసిన వారికి తగినట్లు సంపాదించు పథకము. ఈ 2 పథకములు పనివారికి ఆనందం కలిగించాయి. కానీ ఈ 2 పథకము కొన్ని సమస్యలను ఎదుర్కొనడం జరిగింది. ఈ పథకములు సూపర్వైజర్లకి వర్తించదు. అయితే దీనివల్ల దీని ప్రభావం వారిపైన పడింది. అయితే ప్రతిఫలములు వారంలోనే ఉత్పత్తి పడిపోయింది. నా పనివారు నిరుత్సాహపడ్డారు. పాత సమస్యలు కూడా తలెత్తాయి. నెక్స్ట్ మేయో యొక్క కొత్త ఉపాయం ఏంటంటే స్పిన్నింగ్ విభాగం 4 విడతలుగా 10 నిమిషాల విశ్రాంతి సమయంను ప్రకటించెను. మరియు విశ్రాంతి సమయంలో అన్నీ పనివారి చేతిలో పెట్టను. అంటే పనివారు విశ్రాంతి సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. పాత సమస్యలు మొత్తం దూరమైనాయి. ఉత్పత్తి తగిన రీతిలో పెరిగింది. పనివారు అధిక సంపాదనను మొదలుపెట్టడం జరిగింది. నేత పరిశ్రమ యొక్క సారాంశము శ్రమ అధికముచే ఉత్పత్తి పెంచుట, తద్వారా హాజరు పెంచడం జరిగింది. విశ్రాంతి సమయం వల్ల మెరుగైన శ్రమతో హాజరు పెంచడం జరిగింది. పనివారి యొక్క ఆర్థిక స్థితిలో మెరుగు, తద్వారా వారి కుటుంబాల్లో మెరుగైన పరిస్థితి ఏర్పడింది. పనివారి యొక్క సమయస్ఫూర్తి ద్వారా ఉత్పత్తి చాలా పెరిగింది. సో ఎల్టన్ మాయో observations, he studied the problem of the intensely from various angles such as physical, social and psychological issues of the workers. He found that every piece worker in multi-spinning department suffered from the food trouble for which they had no immediate remedy. So the trouble developed since very piecier had to work up down long narrow way of the 30 yards or more either side of the which the machine head was operating for spinning frames with cotton thread. A single worker had to care 10 to 14 such machines, due to which he felt miserable attending the job. Also found that workers were afraid of the company president because he was colonel in US Army in France both before and during the First World War, so worker would never protest. So Mayo's experiments. So Mayo did some experiments to give relaxation to the workers. Introduction of rest periods. He introduced 2 rest periods of 10 minutes each in the morning and again in the afternoon with every team of PCRs. Result, the rest period scheme eliminated the problem of physical fatigue. So the next production has increased, morale was increased, labor turnover almost came into an end. The second one is introduction of earn bonus scheme. So what is earn bonus scheme? So he introduced the earn bonus scheme. Under the scheme, if the workers were to produce more than a certain percentage, they would earn a bonus. For example, a worker produced more than 100%, means he will get the bonus for extra work. So these 2 schemes made the workers happy. But very soon these new schemes faced problem as the supervisors were not under these 2 schemes. So they never liked and workers enjoying the rest period. Therefore suggested workers earn that rest period. So a worker need rest to relax himself. So then he can easily do more and more work. So within a week the production fell. So
Because of these reason, the production is fell down. The workers became unhappy. The old symptoms started reappearing. So the company president looked into the problem and he discussed with Mayo and his research team and ordered that the spinning department and should be shut down for 10 minutes 4 times a day, that all hands from the supervisors down to the workers should enjoy the rest period. Also he gave the control of the rest period into the hands of the workers. So old problem is disappeared, production increased, so the workers started earning bonus. Next, conclusion from the textile mill. Spinning produces the postal fatigue and induces the absenteeism and positivity. Rest period relieve the postal fatigue and end absenteeism and positivity. Rest periods are more effective when they are regular. The life of the worker outside the mill has improved as workers become more interested in their families and become more sober. Prevailing the problem in the mill was not the resulting the working conditions, but the result of the emotional response of the workers to the work performed. So monotony was not the problem, but repetitive work done under the condition of the isolation. The next experiment was made by Elton Mayo in research in Western Electricity Company. So here Mayo studies at Western Electricity Company, Chicago, is popularly known Hawthorne studies. So this studies called Hawthorne studies. The research program was at National Research Council of National Academy of Hawthorne, plant of the Western Electricity Company. It was at the early 20th century. There was a clear-cut cause and effect the relationship between the physical work, environment, the well-being, productivity of the worker, lighting and other physical working conditions and wage incentives. Improper job design, fatigue and other conditions of the work mainly block efficiency. The studies were conducted in the following 4 phases: Illuminous experiment from 1924 to 27, a relay assembly test room experiment in the year 1927, mass interviewing program, that is 1928 to 31. Next is bank writing experiment. So let us discuss the first experiment, that is illumination experiment. It was done to determine the effect of different levels of the illumination on workers to productivity. In this experiment, 2 group of female workers are located in separate rooms, means two groups are located in a separate rooms, each group performing the same task. So first group is performing same task, the second group also performing the same task. So the rooms are equally illuminated with stabilizing room temperature, humidity, means each room contains the same temperature and the humidity. Slowly the conditions of work changed to mark change in the production. And after the period of 1.5 years, it was concluded that illumination does not affect the productivity of the workers. The second experiment is relay assembly test room experiment. This experiment conducted to observe the effect of various changes in working conditions on the workers' output and the morale. So the third one is mass interviewing program. So mass interviewing program was conducted in between 1928 to 1931. So it was launched to explore the employees' feelings, human attitudes and the sentiments by the workers, social group, informal organization. The workers were asked to express freely and preemptively their likes and dislikes and on programs and the policies of management. Now working conditions and behavior of their
boss with the workers. After few days there was a change in the attitude of the workers, and however no reforms were introduced. So that change was seen because of the following reasons. In the workers thought that the working conditions were changed because of their complaints. They also felt the wages were better, although the wage scale remained at the same level. After interviewing 21 to 126 workers and analyzing their complaints, it was found that there was no correlation between the nature of complaints and the facts. The workers felt proud for allowing them express freely. They feel that there is a change in the environment, although no such change took place in the workers. Subordinates should be allowed to comments freely about their supervisor. It is difficult to understand the real problems, personal feelings and sentiments of the workers derived from both an employee personal history and his social situations. Work without appreciating their feelings and the sentiments. Now here చికాగోలోని వెస్ట్రన్ కరెంట్ కంపెనీలో ఎల్టన్ మాయో చేసిన పరిశోధన ఈ క్రింది విధంగా వివరించబడింది. మేయో యొక్క పరిశోధన చికాగోలోని వెస్ట్రన్ కరెంట్ కంపెనీ హావ్థోర్న్ పరిశోధన అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పరిశోధన కార్యక్రమము నేషనల్ పరిశోధన కౌన్సిల్ ఆఫ్ నేషనల్ అకాడమిక్లోని హావ్థోర్న్ సంస్థ నందు జరిగింది. ఇది 20వ శతాబ్దపు మొదటి కాలంలో జరిగింది. అక్కడ ఖచ్చితమైన కారణం భౌతికమైన పని పరిసరాలు, తగిన ఉత్పాదకత ఉంది. కావలసిన కాంతి, భౌతికమైన పని పద్ధతులు మరియు ఉత్తేజం కల్పించే జీతములు, పద్ధతి లేని వృత్తి కల్పన, శ్రమ మరియు ఇతర పనికి తగ్గ నియమములు నైపుణ్యతను అడ్డుకునేను. సో ఇక్కడ మేయో యొక్క పరిశోధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అయితే ఈ మేయో 4 దశల్లో పరిశోధనలు జరపబడినవి. నెంబర్ 1 ఈజ్ కాంతి సంబంధమైన పరిశోధన. నెంబర్ 2 సమ్మోహన తపాలుగా పరీక్షా గది పరిశోధనలు. నెంబర్ 3 గుంపులుగా ముఖాముఖి పరీక్షలు, బ్యాంకు వైరింగ్ పరిశోధన. కాంతి సంబంధమైన పరిశోధన. ఈ పరిశోధన వారి యొక్క ఉత్పాదకత వివిధ రకములైన కాంతులలో కనుగొనుట. ఈ పరిశోధనలో 2 గ్రూపులుగా ఆడపని వారిని వేరువేరు గదులలో సమానమైన పని ఇచ్చెను. సమానమైన గది ఉష్ణోగ్రతల్లోని కాంతి, తేమ మొదలైన పరిసరాల్లో ఉంచారు. నెమ్మదిగా పని పరిసరాలు ఉత్పత్తికి తగినంతగా మార్చుండెను. సంవత్సరంన్నర కాలం తర్వాత కాంతి ప్రభావం వారి యొక్క పని యొక్క ఉత్పాదకత మీద లేదని గ్రహించడం జరిగింది. ఇంకొక పరిశోధన ఏంటిదంటే సమ్మోహన తపాలుగా పరీక్షా గది పరిశోధన ఇన్ 1927. ఈ పరిశోధన వివిధ మార్పులతో కూడిన పని పద్ధతులను పనివారి యొక్క ఉత్పాదకత మరియు మానవీయ కోణములలో గమనించడం జరిగింది. గుంపులుగా ముఖాముఖి పరీక్షలు. ఈ పరిశోధనలు ఉద్యోగుల యొక్క భావములు, మానవీయ దృక్పథములు మరియు సాంప్రదాయాల మీద పరిశోధన చేయడమైంది. దీంట్లో పనివారి యొక్క సామాజిక సమూహాలు మరియు క్రమములలో లేని సంస్థలను పరిశోధించడం జరిగింది. ఈ పరిశోధనలో పనివారి యొక్క స్వచ్ఛమైన ఉద్దేశములను మరియు వారి యొక్క ఇష్టాలను, అయిష్టాలను, యాజమాన్యముల యొక్క పని పద్ధతులపై ఎల్టన్ మాయో వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత పనివారి యొక్క దృక్పథంలో మార్పు గమనించబడింది. అయినను ఎలాంటి కొత్త పద్ధతులను కూడా అవలంబించలేదు. సో దానికి క్రింది కారణములు గమనించడం జరిగింది. కార్మికులు వారి యొక్క అభిప్రాయములు మామూలుగా పని పద్ధతుల్లో మార్పు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
కార్మికులు వారి యొక్క అభిప్రాయాల మూలంగా పని పద్ధతుల్లో మార్పు వచ్చాయని అభిప్రాయపడ్డారు. వారి యొక్క జీతం గురించి తృప్తిగా ఉన్నారు, కానీ వారి యొక్క నికర జీతంలో మార్పు లేదని గమనించారు. సుమారు 21,126 మందిని గమనించి విశ్లేషించగా కార్మికులు ఇచ్చిన ఫిర్యాదులకు మరియు వాస్తవాలకు ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. అయితే ఇక్కడ సారాంశం ఏంటిదంటే, కార్మికులు స్వచ్ఛమైన అభిప్రాయ సేకరణ పద్ధతిని ఇష్టపడడం వల్ల కార్మికుల నుంచి సరి అయిన సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే వాస్తవమైన సమాచారాన్ని కార్మికుల నుంచి సేకరించడం జరిగింది. వాస్తవముగా పని పద్ధతులలో మార్పులు లేనప్పటికీ కూడా వారి ఆలోచనలు బట్టి పని పద్ధతుల్లో మార్పులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. క్రింది తరహా పనివారికి వారి యొక్క యజమానిపై అభిప్రాయం చెప్పడం జరిగింది. వాస్తవానికి ఉద్యోగుల యొక్క స్వయం చరిత్రను బట్టి, అతని యొక్క పని సంబంధమైన సామాజిక పరిస్థితులను బట్టి వారి యొక్క సమస్యలు, సొంత అభిప్రాయాలను మరియు వారి యొక్క ఆచారాలను అర్థం చేసుకుంటా కష్టమని గమనించబడింది. ఇక్కడ ఎల్టన్ మాయో ఇంకొక పరిశోధన చేశాడు, అదే బ్యాంక్ వైరింగ్ ఎక్స్పెరిమెంట్. So here to observe and analyze the group behavior of the workers performing the task. Number of employees divided into the groups of workmen with the jobs to soldier, fix the terminals and finish the wiring. So wages are paid on the basis of group incentive plan, where each number share depends on total output of the group. So workers fixed clear cut standard of output. Group did not allow its member to increase or decrease the output. The following code of conduct was maintained: no too much work to anybody, no too little work assignments allowed, no one should complain to supervisor, no social disputes allowed. So some conclusions are given by the Elton Mayo about bank wiring experiment. Nothing to do with management of the general economic conditions. Workers viewed interface of extra depart personnel as disturbance. Workers treated supervisors as representatives. Logic of efficiency did not go well with logic of sentiments. Now should not miss human aspects while emphasizing technical economic support. Management should handle the technical skills and also consider human nature, motivation leading and the communication with workers. Authority should be based on social skills and securing the cooperation rather than the expertises. సో ఎల్టన్ మాయో ఇక్కడ ఇంకొక బ్యాంక్ వైరింగ్ పరిశోధనను చేపట్టడం జరిగింది. కార్మికుల యొక్క సామూహిక ప్రవర్తన, వారికిచ్చిన పనిని గమనించి మరియు విశ్లేషించడం జరిగింది. ఉద్యోగులను 3 సమూహాలుగా షోల్డరింగ్ చేసేవారు, సామాగ్రి బిగించువారిగా మరియు వైరింగ్ చేసేవారుగా విభజించడం జరిగింది. సో ఎల్టన్ మాయో బ్యాంక్ వైరింగ్ పరిశోధన కూడా చేయడం జరిగింది. కార్మికుల యొక్క సామూహిక ప్రవర్తన, వారికి ఇచ్చిన పనిని గమనించి మరియు విశ్లేషించడం, ఉద్యోగులను 3 సమూహాలుగా షోల్డరింగ్ చేసేవారు, సామాగ్రి బిగించువారిగా మరియు వైరింగ్ చేసేవారిగా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సమూహ మరియు అధిక యోచనను బట్టి జీతములు ఇచ్చుట. దీనిలో ప్రతి ఒక్కరి జీత భాగము వారి సమూహ ఉత్పత్తిపై ఆధారపడి ఉన్నది. సమూహము ఏ ఒక్క కార్మికుడి ఉత్పత్తి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయమని చెప్పదు. అయితే దీనికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పబడినవి. ఏ పనివాడికైనా అధిక పని ఉండకూడదు, అతి తక్కువ పని అనేది ఇవ్వబడదు, ఎవ్వరునూ అధికారికి అభియోగములు చేయరాదు, సామాజిక వివాదములకు చోటు లేదు. నెక్స్ట్ దీని యొక్క సారాంశం ఏంటిదంటే,
సామాన్య ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి యాజమాన్యత ఉండకూడదు. పనివారి అంతరంగ వ్యక్తిగతంగా పాల్గొనడం అనేది ఆటంకంగా పరిగణించబడదు. కార్మికులు వారిపై అధికారిని ఒక ప్రత్యానాయకుడిగా పరిగణించవలను. నైపుణ్యతతో కూడిన నాయకత్వమును న్యాయపరమైన ఆచారములకు సంబంధం లేదు. ఆర్థిక శాస్త్రము పరిగణించుట్లో మానవీయ కోణము మరవరాదు. యాజమాన్యము సాంకేతిక పరిజ్ఞానం పరిగణించేటప్పుడు మానవ విలువలను ఉత్తేజపరచట, దాంట్లోకి చొచ్చుకొని పోవట మరియు సమాచార అలవాట్లను కార్మికులకు అలవాటు చేయవలను. అధికారం అనేది సామాజిక నైపుణ్యతను బట్టి ఉండవలను, కానీ నైపుణ్యతతో మాత్రం అనేది కాదు. సమూహ అధిక యోచనను బట్టి జీతములను కార్మికులకు చెల్లించడం జరిగింది. ఇది మాయో యొక్క బ్యాంకు వైరింగ్ యొక్క పరిశోధనను ఈ క్రింది విధంగా వివరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎల్టన్ మాయో చికాగో వెస్టర్న్ కరెంట్ కంపెనీలో 4 దశల్లో పరిశోధనలు జరిపారు. కాంతి సంబంధమైన పరిశోధన, సమ్మోహన తపాలుగా పరీక్షాగది పరిశోధనలు, గుంపులుగా ముఖాముఖి పరీక్షలు, బ్యాంక్ వైరింగ్ పరిశోధన. సో ఈ పరిశోధన యొక్క సారాంశాలు: కార్మికులకు స్వచ్ఛమైన అభిప్రాయ సేకరణను ఇష్టపడ్డారు. అంటే కార్మికులకు తమకు నచ్చిన అంశాలను వాళ్లకు ఇష్టమైన రీతిలో చెప్పడానికి అవకాశం కల్పించడం జరిగింది. వాస్తవంగా పని పద్ధతుల్లో మార్పులు లేనప్పటికీ వారి యొక్క ఆలోచనల బట్టి పని పద్ధతుల్లో మార్పులను చేయడం అనేది జరిగింది. ఇది ఎల్టన్ మాయో యొక్క హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ ఆల్.